వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు ఒకేసారి రక్షించబడ్డారు ఒకే మీటింగ్లో. రక్షించబడిన వారిలో పెద్దవాడేమో బాగా చదువుకొని డాక్టర్ అయ్యాడు, మంచి పేరు సంపాదించాడు. మరొకడేమో తాను దేవుని సేవ చేయాలని చెప్పి తాను సేవ చేస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్నాడు. డాక్టర్గా వైద్యం చేస్తున్న అన్నయ్య సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మంచం మీద పడ్డాడు. టెలిగ్రామ్ వచ్చింది, తమ్ముడు గబగబా హాస్పిటల్కి వెళ్ళాడు. అన్నయ్య మంచం మీద హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, కానీ చాలా భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అప్పుడు తమ్ముడు వెళ్ళి పక్కనే కూర్చొని అన్నయ్య చేతిని తన చేతిలో తీసుకున్నప్పుడు అన్నయ్య చాలా భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అన్నయ్య, డాక్టర్స్ చెప్పారు నాకు నీ కండిషన్ సీరియస్గా ఉందని, చెప్పలేమని కూడా అంటున్నారు. నీకేమైనా భయంగా ఉందా మరణిస్తానని? నువ్వు నేను ఒకేసారి రక్షించబడ్డాం కదా, మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతాం కదా. రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను చూస్తాం కదా. నీకు ఆ నమ్మకం లేదా అని అంటే అన్నయ్య అన్నాడు, నాకు 100% ఆ నమ్మకం ఉంది. ఇక్కడ కన్ను మూస్తే ఖచ్చితంగా యేసయ్య దగ్గర నేను చేరతాను, యేసయ్యను చూస్తాను, నమ్మకం నాకుంది. మరి ఎందుకు నీ చెయ్యి ఇంతగా వణుకుతుంది, ఎందుకు నీ శరీరం ఇంతగా వణుకుతుంది అని అడిగాడు. అప్పుడు అన్నయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? తమ్ముడు, ఇద్దరం ఒకేసారి రక్షించబడ్డాం, కానీ నేనేమో చదువుకొని వైద్యుడిని అయ్యాను, వైద్యం అయితే చేయగలిగాను. నువ్వేమో చదువుకున్నప్పటికీ చదువును ఆధారం చేసుకుని ఉద్యోగం చేయకుండా ఆత్మలను సంపాదించాలని చెప్పి సేవను ఎంచుకున్నావు. నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది జీవితాలు బాగుపడినాయో. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీతో పాటు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో బహుమానంగా దేవుని దగ్గర తీసుకెళ్తావు. ప్రభువా, భూలోకం నుండి నీ సువార్తను ప్రకటించడం ద్వారా రక్షించిన ఈ ఆత్మలందరినీ తీసుకొచ్చాను అని చెప్పి తీసుకెళ్తావు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నేను ఎందుకు భయపడుతున్నానంటే, ఈ లోకంలో వైద్యునిగా మంచి పేరు సంపాదించాం, డబ్బు సంపాదించా, పేరు ప్రఖ్యాతులు సంపాదించా, ఇల్లు భవనాలు సంపాదించా. కానీ ఒరే, భయం వేస్తుందిరా. అదే అన్నయ్య, ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు భయం వేస్తుందంటే, నేను కన్ను మూసిన తర్వాత పరలోకంలో కళ్ళు తెరుస్తాను కదా, అలా కళ్ళు తెరిచినప్పుడు రాజాదిరాజుని, ప్రభువుల ప్రభువుని ఒట్టి చేతులతో కలుసుకోవడానికి నాకు భయంగా ఉందిరా. నువ్వేమో ఎంతోమందిని బహుమానంగా తీసుకెళ్తావు. ప్రభు నన్ను చూసి ఏం తీసుకొచ్చావు భూలోకం నుంచి అని చెప్పంటే, స్టెథోస్కోప్ తీసుకెళ్ళలేను కదరా, నా సర్టిఫికెట్లు తీసుకెళ్ళలేను కదరా. వైద్యం అయితే చేశాను కానీ ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించలేకపోయాను రా. కానీ నువ్వైతే ఎంతమందిని రక్షణలోకి నడిపించావో, ఎంతమంది జీవితాలు బాగుపడినాయో నీ ద్వారా. భయం వేస్తుందిరా. పరలోకానికి ఒట్టి చేతులతో వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు సేవ చేద్దామన్నా కూడా ఇక నాకు నూకలు లేవురా. సహోదరి సహోదరులు, రక్షించబడ్డాడు, తన ఉద్యోగంలో తన వైద్యంలో సంపాదనలో పడిపోయాడు, కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత కానీ దాన్ని భాగ్యంగా కానీ భావించలేదు. ఇప్పుడు భయపడిపోతున్నాడు. అడుగుతున్నా, నువ్వు పేదవాడివి కావచ్చు, పేదదానివి కావచ్చు, అయినప్పటికీ కూడా 10 మంది బాగుపడులాగున నీ వంతుగా ప్రయత్నం చేయొచ్చు, నీ వంతుగా ప్రయాసపడవచ్చు, నీ వంతుగా ప్రార్థన చేయొచ్చు, నీ వంతుగా ప్రభు సన్నిధికి వారిని నడిపించవచ్చు. అడుగుతున్నా ఈరోజు, దేనికోసం నీ ప్రయాస, దేనికోసం నీ ప్రాకులాట? ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానిక, వస్తు వాహనాలు కొనుక్కోవడానిక? ఏవి కూడా నీతో పాటు పరలోకానికి రావు. కానీ నీతో పాటు పరలోకానికి వచ్చేది ఎవరో తెలుసా? నువ్వు సాక్ష్యము ఇవ్వగా రక్షింపబడిన వారు నీతో పాటు పరలోకానికి వస్తారు. నువ్వు సువార్త ప్రకటించగా రక్షింపబడిన వారు నీతో పాటు పరలోకానికి వస్తారు. పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో పాటు చూడాలని ఆశపడుతుంది ఏంటో తెలుసా? నువ్వు బహుగా ప్రేమించిన నీ బైక్ కాదు, నువ్వు బహుగా ప్రేమించిన నీ మొబైల్ ఫోను కాదు, నువ్వు బహుగా ప్రేమించిన నీ ఇల్లు కాదు, బంగారం కాదు, నీతో పాటు పరలోకాన్ని దేవుడు తీసుకురావాలని ఆశపడుతుంది. తాను బహుగా ప్రేమించి ఎవరి కోసం ప్రాణం ఇచ్చాడో వారిని
నువ్వు ప్రభు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో, ఎంత చప్పట్లు కొడతాడో.